హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ శ్రావిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వినాయకుని ముందు గుంజిళ్ళు ఎందుకు తీస్తారు, వాటి వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. పూర్వం శ్రీ మహావిష్ణువు మహాశివుని కలిసేందుకు కైలాసానికి బయలుదేరతాడు. విష్ణుమూర్తి మహాశివుడు ఇద్దరు బావ బామ్మర్తులు. పార్వతి శ్రీ మహావిష్ణువుకి చెల్లి అవుతుంది. విష్ణుమూర్తి అక్కడికి చేరుకున్న వెంటనే తన వంటిలో చేతిలో ఉన్నటువంటి ఆభరణములతో పాటు తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని కూడా తీసి పక్కన పెడతాడు. భగవంతుడైన విష్ణుమూర్తికి శక్తివంతమైన ఆయుధం ఏంటంటే ఈ సుదర్శన చక్రమే. అక్కడే కైలాసంలో ఆడుకుంటున్న బాలగణపతి బంగారు రత్న కాంతులతో వెలిగిపోతున్న ఆ సుదర్శన చక్రాన్ని తినుబండారంగా భావించి నోట్లో వేసుకుని మింగేస్తాడు. ఈ సంగతి అక్కడ శివుడికి కానీ విష్ణువుకి కానీ పార్వతికి కానీ ఎవరికీ తెలియదు. అలా ఎవరు గమనించలేకపోతారు. కొద్దిసేపటి తర్వాత తిరుగు ప్రయాణముకు బయలుదేరుతున్న శ్రీ మహావిష్ణువు తన ఆభరణాలు ఇంకా సుదర్శన చక్రం కోసం వెతుకుతాడు. కానీ ఎంత వెతికినా సుదర్శన చక్రం మాత్రం కనపడదు. అది చూసిన బాలగణపతి, ఏమి వెతుకుతున్నావు మామయ్య అని చాలా ముద్దుగా అడుగుతాడు. అందుకు విష్ణువు, నా సుదర్శన చక్రాన్ని ఇక్కడే ఎక్కడో ఉంచాను, కానీ అది కనపడడం లేదు అని అంటాడు. సుదర్శన చక్రమా? ఇంకెక్కడిది? నేను దాన్ని జంతిక అనుకుని ఎప్పుడో మింగేశాగా అంటాడు. బొజ్జ గణపయ్య తనకి మేనల్లుడు అయిన కారణంగా గణపతిని ఏమీ అనలేకపోతాడు. తన సుదర్శన చక్రాన్ని తిరిగి ఇవ్వమని కోరుతాడు. కానీ గణపయ్య విష్ణువు మాటలు అస్సలు పట్టించుకోకుండా, అస్సలు వినిపించుకోకుండా నవ్వుకుంటూ పరుగులు తీస్తాడు. ఏమి చేయాలో తోచని శ్రీ మహావిష్ణువుకి ఒక ఉపాయం తడుతుంది. వెంటనే శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులు తన రెండు చెవులను పట్టుకుని గుంజులు తీయడం మొదలు పెడతాడు. అంత పెద్ద విష్ణుమూర్తి అలా గుంజులు తీయడం చూసి భలే విచిత్రంగా అనిపించి పొలమారేంతగా విపరీతంగా నవ్వుతాడు. ఆ నవ్వుకి బొజ్జలో ఉన్నటువంటి సుదర్శన చక్రం దెబ్బకి బయటపడుతుంది. అప్పుడు విష్ణువు హమ్మయ్యా అనుకుని వెంటనే ఆ సుదర్శన చక్రాన్ని తీసుకుంటాడు. ఈ విధంగా విష్ణువు గణపతి ముందు గుంజిళ్ళు తీస్తే గణపతి ఎలా అయితే హాయిగా నవ్వుకుని ప్రసన్నుడయ్యాడో, అలానే భక్తితో భక్తులు ఇలా గుంజులు తీయడం వల్ల వినాయకుడు ప్రసన్నుడవుతాడని ఒక నమ్మకం. అలా ఇప్పటికీ ఇది ఒక ఆచారంగా మారిపోయింది. శాస్త్రీయ పరంగా కూడా గుంజులు తీయడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. గుంజులు తీయడం ద్వారా శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి గుండెకి ఇంకా మెదడుకి చాలా మంచి చేస్తుంది. అందుకే దీన్ని సూపర్ బ్రెయిన్ యోగాగా పరిగణిస్తారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.